నల్గొండ కోర్టు నుంచి పారిపోయిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే నల్గొండ వన్ టౌన్ పోలీసులు పట్టుకోవడం గమనార్హం. నల్గొండ పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటనా పరిణామాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితుడైన గ్యారాల శివకుమార్పై నిన్న నల్గొండ జిల్లా కోర్టులో తుది తీర్పు వెలువడుతున్న సమయంలో భయభ్రాంతులకు గురై కోర్టు ప్రాంగణం నుండి పారిపోయాడు. ఈ సంఘటనపై స్పందించిన నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి పర్యవేక్షణలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నగర పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఆధునిక సాంకేతికత, ఇంటెలిజెన్స్, నిఘా వ్యవస్థల సాయంతో నిందితుడు దాచుకున్న ప్రదేశాన్ని గుర్తించి కేవలం 12 గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. తరువాత నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరు చేయగా కోర్టు నిందితుడికి 26 ఏళ్ల జైలు శిక్ష మరియు 40,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ విజయవంతమైన ఆపరేషన్లో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ రబ్బానీ, కానిస్టేబుల్స్ సాగర్ల శంకర్, శ్రీకాంత్, షకీల్, హోంగార్డులు సైదులు, శ్రేణులను అభినందిస్తూ వారి శ్రద్ధ, సమయస్ఫూర్తిని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, డీఎస్పీ శివరామరెడ్డిలు ప్రశంసించారు.